గాయత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ మనము ఈరోజు ప్రేమే అయిపోయి ప్రవేశించండి శాశ్వత జీవనంలోకి. ప్రేమ ఆకస్మికంగా మీ పరిధిని పరివర్తింపచేస్తూ ఉంటుంది. మీ ప్రేమను ఒక ధ్యానంగా మీరు పరివర్తించుకోగలిగితే తప్ప. తంత్రానికి అర్థం ఇదే, ధ్యానంగా ప్రేమను పరివర్తనం చేయటం అన్నమాట. తంత్రం ప్రేమ గురించి, కార్యం గురించి ఎంతగానో చెప్తూ ఉంటుంది, మీకు ఇప్పుడు తెలుసు. ఎందుకంటే ప్రేమే అతి సులభ సహజ ద్వారం కాబట్టి. అక్కడి నుంచే ఈ ప్రపంచానికి మీరు అతీతులై తరిస్తారు కాబట్టి, ఈ సమాంతర పరిధిలోకి అన్నమాట. పార్వతీ సమేత పరమేశ్వరుని పరికించి చూడండి, వాళ్ళు అనిపించటం లేదు, రెండుగా ఒక్కటే అయి ఉన్నారు వాళ్ళు. ఎంత ప్రగాఢంగా ఈ ఏకత్వం ఉంటుందంటే ఆ ఏకత్వమే చేరిపోయి ఉంటుంది దానికి ప్రతీకలైన తత్వ సంజ్ఞంలోకి కూడా. మనందరము శివలింగాన్ని చూస్తూనే ఉన్నాము. ఓ శివలింగాన్ని చూస్తే మనం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనల్ని మనం పూర్తిగా మర్చి ఆ ప్రేమ, ఆ అన్కండిషనల్ లవ్లో పూర్తిగా మమేకమైపోతూ ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు నన్ను అడగకండి, నేను మీకు తర్వాత చెప్తాను. ఇది మహా అంతరంగికమైన విషయము. కాబట్టి శివుడికి ప్రేమే మహాద్వారము. ఆయన దృష్టిలో చర్యం నిందార్హమైన విషయం కాదు. ఆయనకు చర్యమే విత్తనము, ప్రేమే దాని పుష్పీకరణం అన్నమాట. విత్తనాన్ని మీరు నిందిస్తూ ఉంటే పుష్పాన్ని కూడా నిందిస్తున్నట్టే. కోరికే కాగలుగుతుంది ప్రేమ. కామం ప్రేమ లేకపోతే అది అయిపోతుంది అంగవిహీనంగా అన్నమాట. మీరు అంగవిహీనత్వాన్ని నిందించాలి తప్ప చర్యాన్ని కాదు. ప్రేమ తప్పకుండా పుష్పించి తీరాలి, కోరిక అయి తీరాలి ప్రేమగా. అలా అవ్వకుండా ఉన్నప్పుడు దోషం కోరికది కాదు, మీదే అని అద్భుతంగా మనకి ఆ ప్రేమగా ప్రవర్తింపబడాలి. ప్రేమ కూడా కేవలం ప్రేమగానే ఉండిపోకూడదు, అది అయి తీరాలి. కాంతిగా పరివర్తనం, ధ్యానాత్మక అనుభవం, పరమంలో పరమోత్తమ మార్మిక శిఖరాగ్ర అంతంలో. మరి ఎలా ప్రేమను పరివర్తనం చేయడం? ఉండండి కార్యంగా, మర్చిపోండి కర్తగా నటుణ్ణి. ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఉండండి ప్రేమగానే, కేవలం ప్రేమగానే. అప్పుడు అయిపోయి ఉంటారు మీరు అదృశ్యం. ప్రేమ మిమ్మల్ని ఆవరించి ముంచేసి ఉన్నప్పుడు అయిపోయి ఉంటారు మీరు అదృశ్యం. అప్పుడు కేవలం ప్రవహిస్తున్న శక్తిగా ఉంటారన్నమాట. ఈ చలనం క్షణికంగా ఉండకుండా ధ్యానాత్మకమై ఉంటే, అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా మైమర్చిపోవాలన్నమాట. ప్రియుడు ప్రియులాలు అదృశ్యమై ఉంటే, ఓ ప్రేమ ప్రవాహం మాత్రమే అక్కడ ఉంటే, అక్కడ అంటాడు శివుడు శాశ్వత జీవితమే మీది అని. అలాగా మనల్ని మనం మైమర్చిపోవాలి, ఆ భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోవాలన్నమాట. అది అన్కండిషనల్ లవ్ అన్నమాట. తర్వాత ఇంకొక సూత్రం, జ్ఞానాలను మూసేసుకుని అయిపోశిలలా. అంటే ఏంటంటే రెండవ సౌఖ్య స్థితే తంత్ర. ఈ తంత్ర రెండవదన్నమాట. జ్ఞానేంద్రియాల ద్వారాలను మూసేయి. ఓ చీమ పాకుతూ ఉన్న అనుభూతిని అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడే అతి సామాన్యంగా ఇది కనిపిస్తుంది, కానీ ఉండదంత సామాన్యంగా అన్నమాట. మళ్ళీ చెప్తాను వినండి. జ్ఞానేంద్రియాల ద్వారాలను మూసేయి. ఓ చీమ పాకుతూ ఉన్న అనుభూతిని అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఆ విషయం సంభవిస్తుంది. ఏం చెప్తున్నాడు శివుడు? మీ పాదల్లో ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది, అది ఉంటుంది బాధాకరంగా. మీరు బాధను అనుభవిస్తూ ఉంటారు. లేదా మీ కాలి మీద చీమ పాకుతూ ఉంటుంది. ఆ ప్రాకుడు అనుభూతి మీకు కలుగుతున్నప్పుడు అకస్మాత్తుగా దాన్ని విసిరి కొట్టాలని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఉంటుంది చాలా బాధాకరంగా. మీకు ఓ తలనొప్పి వచ్చి ఉంటుంది, లేదా శరీరంలో ఇంకెక్కడో నొప్పి, ఓ దృశ్య వస్తువుగా ఏది ఉన్నా సరిపోతుందన్నమాట.
అది కేవలం దృష్టాంతం మాత్రమే చెప్పుకుంటున్నాము. ఒక చీమ పాకుతూ ఉండడం. శివుడు అంటాడు, జ్ఞానేంద్రియాల ద్వారాలను మూసేయి. అంటే ఎప్పుడైతే ఈ చీమ పాకుతున్న అనుభూతిని అనుభవిస్తున్నప్పుడు ఏ అనుభూతి మీలో కలుగుతూ ఉన్నా ఆ జ్ఞానేంద్రియ ద్వారాలను మూసేసుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీరు కళ్ళు మూసేసుకుని మీరు అందులని దేన్ని చూడలేరని ఊహించుకోండి. మీ చెవులను మూసేసుకుని మీరు దేన్ని వినలేరని అనుకోండి. అన్ని పంచేంద్రియాలను మూసేసుకోండి. ఎలా మూసేసుకోగలుగుతారు మీరు మీ పంచేంద్రియాలను? అదెంతో సులభము. ఒక్క క్షణం పాటు మీ శ్వాసక్రియను ఆపి ఉంచండి. మీ జ్ఞానేంద్రియాలన్నీ మూతపడిపోతాయి. ఎక్కడ ఉంది అప్పుడు ఈ ప్రాకుడు? ఎక్కడ ఉందా చీమ? అకస్మాత్తుగా మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, మహా దూరంలోకి అనమాట. అలాగా ఊరికే చేయండి ప్రయత్నం. అలా కూర్చుని చక్కగా శ్వాసను గమనించుకుంటూ ఓ శిల్పం, ఓ రాయి శిల్పం అయిపోయి ఉన్న అనుభూతిని అనమాట తెచ్చుకుంటే అప్పుడు ఆ దివ్యత్వంతో మమేకమైపోయి ఉంటాం అనమాట. ఈ సూత్రం అంటోంది, జ్ఞానేంద్రియాల ద్వారాలను మూసేయి, ఓ శిలలా అయిపో. ప్రపంచం మీకు మూత పడిపోయినట్లు అనమాట. ప్రపంచానికి మూత పడిపోయి మీరుంటే నిజానికి మీ శరీరానికి కూడా మూత పడిపోయి మీరుంటారు. ఎందుకంటే మీ శరీరం మీలో ఒక భాగం కాదు కాబట్టి. మీ శరీరం ఉంటుంది ప్రపంచంలో భాగంగా. మనం ఇక్కడే ఉంటాము, కానీ మనం ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ప్రపంచానికి పూర్తిగా మూత పడిపోయి మీరున్నప్పుడు మీ శరీరానికి కూడా మూతపడే మీరుంటారు. అప్పుడు శివుడు అంటారు, అప్పుడు సంభవిస్తుంది విషయం. కాబట్టి దీన్ని మీ శరీరంతో ప్రయత్నించండి. ఏ విషయమైనా పర్వాలేదు, సరిపోతుంది. ఏ చీమ మీద నిజంగా పాకుతూ ఉండక్కర్లేదు. లేకపోతే మీరు తప్పకుండా అనుకుంటారు, చీమ ఎప్పుడు పాకుతుందో అప్పుడు తప్పకుండా ధ్యానం చేసుకుంటానని. అటువంటి సహాయాలను చేసే చీమలు మీకు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఏది అయినా సరిపోతుంది, ఏది ఉన్నా చాలన్నమాట. మీరున్నారు మీద పడుకుని దుప్పటి చల్లదనాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. చచ్చిపోయి ఉన్నట్లు అయిపోండి. అకస్మాత్తుగా మీ దుప్పటి దూరమే అయిపోతుంది. తప్పకుండా అదృశ్యం. అప్పుడు మీ పరుపు అదృశ్యమైపోతుంది. మీ నిద్ర గది అయిపోతుంది మాయం. అక్కడ ప్రపంచం మొత్తం అయిపోతుంది మాయం. మీరుంటారు మూతబడి మృత్యుశిలలే, ఓ శిలలా అయిపోయి, ఓ లెబ్రేజియర్ పరమాణు గృహం అయిపోయి తెరుచుకొని ఏ కిటికీలో ఉండవు. మీరు కదలలేరు. అలాంటి స్థితి. మరి అప్పుడు మీరు చలించలేకుండా ఉన్నప్పుడు విసురుగా మీరు వచ్చి మీలోకే పడిపోయి ఉంటారన్నమాట. అంటే మీలోనే కేంద్రీకృతలై ఉంటారు. మొత్తం మనమే ఉంటామన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారిగా మీ కేంద్రంలో నుంచి మీ ఆత్మ దర్శనాన్ని మీరు చూడవచ్చు. ఆ తర్వాత ఇదివరకటి మనిషిగా మీరు ఎప్పటికీ ఉండలేరు. ఎందుకంటే కొత్త మనిషిగా కొత్త ఆలోచనలతో మీరు మళ్ళీ తిరిగి ప్రవేశిస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొక సూత్రం అనమాట, 3వ సౌఖ్య స్థితే తంత్ర ఏంటంటే, స్వయంగా నిన్నే భారరహితం అయిపోని. ఓ పరుపు మీదో ఆసనంలోనూ ఉన్నప్పుడు స్వయంగా నిన్నే భారరహితం అయిపోని. మనస్సుకి అతీతంగా వెళ్ళాలి ఎక్కడున్నా సరే. మీరు యోగ నిద్రను మీరే నాస్తికం చేసుకోవాలి. ఇదే మీ యోగ నిద్ర. నేను శరీరాన్ని, అందువల్ల బరువును నేను అనిపిస్తున్నాను అని నమ్మకం అనమాట. మరి ఈ యోగ నిద్రను మీరు వదులుకుని మీరు శరీరం కారన్న ప్రజ్ఞను ప్రాప్తించుకోగలిగారంటే శరీర భారాన్ని అనుభూతి పొందకుండా ఉన్నప్పుడు మీరుంటారు మనస్సుకు అతీతంగా. శివుడు అంటాడు, ఓ పరుపు మీదో ఆసనంలోనో ఉన్నప్పుడు స్వయంగా నిన్నే భారరహితం అయిపోని, మనస్సుకు అతీతంగా. అప్పుడే విషయాలు సంభవించగలుగుతాయి. మనస్సుకు కూడా ఉంటుంది బరువు. ప్రతి ఒక్కరి మనసు విభిన్న భారంతోనే ఉంటుందన్నమాట. ఒకప్పుడు కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తూ ఉండేవి. మనస్సు బరువు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ తెలివి ఉంటుందని. సామాన్యంగా ఇది ఉంటుంది నిజంగానే, కానీ పరిపూర్ణ సత్యంగా మాత్రం కాదు. ఇది సత్యం కాదు. ఎందుకంటే కొన్ని వేళల్లో మహా గొప్ప మనుషులకు అతి చిన్న మనస్సులే ఉంటాయి. మరికొన్ని వేళలో ఓ పరమమూర్ఖుడి మనస్సే ఎక్కువ బరువు లాగుతూ ఉంటుందన్నమాట. కానీ సామాన్యంగా ఇది నిజంగానే ఉంటుంది. ఎందుకంటే మీ మానసికతలో ఎక్కువ యంత్రాంగం ఉంటే, అంటే ఎక్కువ పని చేసుకుంటూ ఉంటుంది మనసు, అంటే ఆలోచనలో పోగు కదండి, అదనమాట. ఎక్కువ ఉంటే అది ఎక్కువ బరువుగానే ఉంటుంది. మరి మనసు
మనసు కూడా భారమే, కానీ మీ చైతన్యానికి ఏ బరువు ఉండదు. ఈ చైతన్యాన్ని అనుభూతి పొందేందుకు భారరహిత స్థితినే మీరు అనుభవించవలసి ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని ప్రయత్నించండి. నడుస్తూ ఉండడాన్ని, కూర్చుని ఉండడాన్ని, నిద్రపోతూ ఉండడాన్ని, వీటి ద్వారా కూడా మనం ప్రయత్నించవచ్చు. కొన్ని గమనికలు గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు బరువెక్కుతాయి అప్పుడప్పుడు కొన్ని మృత శరీరాలు కూడా? ఎందుకంటే ఏ క్షణంలో చైతన్యం శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో ఆ క్షణం నుంచే శరీరం రక్షణను పోగొట్టుకుంటుంది. అందుకని చైతన్యాన్ని వెళ్ళనివ్వదు. ఎన్నో విషయాలు అందులోకి ప్రవేశించవచ్చు వెంటనే. అప్పటిదాకా అవి లోపలికి రావడానికి లేదు, మీరున్నారు కాబట్టి. ఎన్నో స్పందనలు ఒక మృత శరీరంలోకి ప్రవేశించగలుగుతాయి, అవి మీలోకి ప్రవేశించలేవు. మీరున్నారు అక్కడ, శరీరం ఉంది సజీవంగా ఎన్నో విషయాలను ప్రవేశాలను నిరోధిస్తూ. అందువల్లే ఒక్కసారి మీరు జబ్బు పట్టారంటే అక్కడ తయారైపోయి ఉంటుంది ఓ సుదీర్ఘ పరంపర అన్నమాట. అలాగా ప్రగాఢ ధ్యానంలో మీ శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి మీరు ఉన్నప్పుడు మీరు గాలిలోకి లేవగలుగుతారు. మీ శరీరం సైతం మీతో పాటు గాలిలోకి కూడా లేవగలుగుతుంది. ఇది ఎన్నోసార్లు సంభవిస్తుంది మాస్టర్స్. వైజ్ఞానికులు బొలీవియాలో ఒక మహిళను పరీక్షగా గమనిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ధ్యానం చేస్తున్నప్పుడు ఆవిడ శరీరం గాలిలోకి 4 అడుగుల ఎత్తులోకి లేస్తూ ఉండేది. ఈ విషయం వైజ్ఞానికంగా పరీక్షింపబడి ఉంది. ఆమె గాల్లోకి లేస్తూ ఉండడంని ఎన్నో చలనచిత్రాలు, ఫోటోలు తీశారు. ఎన్నో వేల మంది ప్రేక్షకుల ముందు అకస్మాత్తుగా ఆమె గాల్లోకి లేస్తుందన్నమాట. అంటే భూమి ఆకర్షణ శూన్యం అయిపోయి ఏమాత్రము ఉండకుండా. అలా ఎందువల్ల జరుగుతుందో ఎప్పటిదాకా ఎవ్వరూ విశదీకరించలేకపోయారు. కానీ ఆమె పైకి లేకపోతుంది ధ్యానం చేయకుండా ఉన్నప్పుడు. పైకి లేవలేదన్నమాట. ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రం 3 అడుగుల దూరం వెళ్ళిపోతుంది. ఆ ధ్యానానికి ఏ విఘాతమైనా కలిగితే అకస్మాత్తుగా ఆవిడ అక్కడి నుంచి కింద పడిపోతూ ఉంటుంది అనమాట. మరి ఏం జరుగుతుంది ప్రగాఢ ధ్యానంలో అంటే మీ శరీరాన్ని పూర్తిగా మర్చిపోతాం. మనం శరీరంగా ఉన్నాము అన్న విషయం, శరీరంతో మన తాదాత్మ్యం విచ్ఛిన్నమైపోతుంది. మీ శరీరం అత్యల్ప విషయం. శరీరం అనేది చాలా తక్కువ విషయం. మీరుంటారు మహా పెద్దగా, మీకు ఉంది అనంత శక్తి. మీతో శరీరానికి ఏ పోలిక ఉండదన్నమాట. అది ఉంటుంది. ఓ చక్రవర్తి తన బానిస వ్యక్తిత్వంతో తాదాత్మ్యం అయిపోయి ఆ బానిస ముష్టెత్తుకుంటూ ఉంటే తను కూడా భిక్షమెత్తుకుంటున్నట్లు, తన బానిస ఏడుస్తూ ఉంటే తను కూడా ఏడుస్తూ ఉన్నట్లు, ఆ బానిస నేను ఎవరిని కాను అని అంటే చక్రవర్తి కూడా నేను ఎవరిని కాను అంటున్నట్లు అయిపోతుంది అనమాట. ఒక్కసారి ఆ చక్రవర్తి తన నిజ వ్యక్తిత్వాన్ని స్మరించగలిగాడంటే, ఆ నిజ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోగలిగాడంటే తాను చక్రవర్తినని, భిక్షగాడు బానిసకాడిని జ్ఞప్తికి చేసుకోగలిగితే సర్వస్వము పరివర్తితం అయిపోతుంది అకస్మాత్తుగా. మరి మనం దివ్యాత్మ స్వరూపులుగా ఉన్నప్పుడు మనం అందరం చక్రవర్తులమే కదా. కానీ మాయ వల్ల శరీరంతో ఉన్నాము, నేను శరీరమే అనుకుంటూ ఉంటాం అనమాట. అపారమైన శక్తి అయిన మీరు పరిమిత శరీరం పరిమితంగానే ఉంటుంది కదండి. తాదాత్మకం చెంది గుర్తింపును తెచ్చుకుని ఉంటారనమాట. ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందారంటే అప్పుడు ఉంటుంది మీ భారరహిత స్థితి ప్రవృత్తమై శరీరం భారం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు మీరు గాలిలోకి లేవగలుగుతారు, మీ శరీరం పైకి లేవగలుగుతుంది. ఇది ఆ పూర్తి మమేకం అయిపోయినప్పుడు అనమాట. ఓ బుద్ధుడు కూర్చునే ఆసనంలో మీ కాళ్ళు ముడిచి బంధించేసుకుని మీ చేతులను కలిసి పట్టుకుని ఉండడం కూడా ఉంటుంది ఎంతో ఉపయుక్తంగా. ఎందుకంటే మీ శరీరంలోని అంతర్విద్యుత్తు ఓ వర్తులాకారంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. వెన్నెముకను నిటారుగా ఉంచుకోవాలని ఎందువల్ల ఒత్తి మరీ చెప్తూ ఉంటారో. ఎందువల్లనంటే నిటారుగా మీ వెన్నెముకను నిలిపి ఉంచుకున్నప్పుడు అతి తక్కువ స్థలం మాత్రమే ఆక్రమించుకోబడుతుంది కాబట్టి. అంటే భూమి ఆకర్షణ ప్రభావం కూడా అతి తక్కువగా ఉంటుంది మనకి.
మూసుకుని ఉన్న కళ్ళతో స్థిమితంగా మిమ్మల్ని కేంద్రీకృతం చేసుకుని స్థిరంగా నుంచోండి. కొంచెం కుడివైపుకి వంగి భూమ్యాకర్షణ శక్తిని అనుభవించండి. ఎడమ వైపుకి వంగి భూమ్యాకర్షణ శక్తిని అనుభవించండి. ముందుకు వంగి భూమ్యాకర్షణ శక్తిని అనుభవించండి. వెనక్కు కొంచెం వంగి భూమ్యాకర్షణ శక్తిని అనుభూతి చెందండి. తర్వాత ఏ స్థితిలో అతి తక్కువ భూమ్యాకర్షణను మీరు అనుభవం పొందుతూ ఉంటారో ఆ కేంద్ర స్థితిలో మీ శరీరాన్ని నిలిపి ఉంచుకోండి. ఆ స్థితిలోనే ఉండండి. తర్వాత మీ శరీరాన్ని మర్చిపోండి. మీరు భారం కాదని అనుభూతి పొందండి. మీరున్నారు భారరహితులుగా. ఆ తర్వాత ఆ భారరహితాన్నే నిరంతరంగా అనుభూతి పొందుతూ ఉండండి. అప్పుడు అకస్మాత్తుగా మీరు భారరహితులే, అంటే భారం లేకుండా తేలికగా అయిపోతామన్నమాట. అకస్మాత్తుగా మీరుంటారు శరీరంగా, అకస్మాత్తుగా మీరుంటారు ఓ భారరహిత విభిన్న ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే భారరహిత స్థితే దేహరహిత స్థితి, అంటే దేహం కూడా మర్చిపోయే స్థితిలో ఉండాలి మనం. అప్పుడు మీరు మనస్సును కూడా అధిగమిస్తారు. మనసు కూడా ఉండదు అక్కడ. మనసు కూడా శరీరాంతర్భాగమే కదా, పదార్థ భాగమే కదా. పదార్థానికి ఉంటుంది భారం. అప్పుడు పదార్థం లేకుండా యథార్థంలోకి వెళ్ళినప్పుడు భారం ఉండదనమాట. మీకు ఉండదు భారం. ఇది తంత్ర మూలం. ప్రయత్నించండి. ఏ పద్ధతి అయినా కానీ ఆ పద్ధతిని అంటిపెట్టుకుని ఉండండి. కొద్ది రోజుల పాటు సాధన చేయండి. అది మీకు పని చేస్తుందా లేదా అని పరీక్షించుకునేందుకన్నమాట. తర్వాత సర్వస్వ స్వీకారం, అవిభాజ్యత్వం అంటే తాంత్రిక పవిత్రకు అర్థం అన్నమాట. ఏమిటి అర్థం పవిత్రతకు తంత్రంలో అంటే? విశేషంగా అడగబడుతూ ఉన్న విషయం ఏమిటంటే, మనఃశుద్ధికి తంత్రం ఉద్దేశించే అర్థం ఏమిటి మరి? మనోనైర్మల్యం అంటే ఏమిటి? పురోగమనం కోసం ఓ ప్రాథమిక నియమంగా ఎందుకుంటుంది మన పవిత్రత? చూడండి ఎంత అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నారో. ఏ ఏ అర్థాలతో సర్వసాధారణంగా పవిత్రత అన్న మాట వినిపిస్తూ ఉంటుందో ఆ అర్థాన్ని ఉద్దేశిస్తూ తంత్రం ఆ మాటను ఉపయోగించుకోదు. సాధారణంగా మనం ప్రతి విషయాన్ని మంచిదనో చెడుదనో విభజించుకుంటూ ఉంటామన్నమాట. ఆ విభజన ఏ అర్థంతోనైనా జరగవచ్చు. ఆ అర్థం ఆరోగ్యపరమైన స్వచ్ఛతకు సంబంధించింది కూడా కావచ్చు, నైతిక ప్రవర్తనకు సంబంధించిందన్నా కావచ్చు, మరి ఇతర అర్థంతోనైనా ఉండవచ్చు. కానీ మన జీవితాన్ని రెండుగా విభజిస్తాం. ఎలాగా? మంచిదని చెడ్డదని. మరి ఎప్పుడెప్పుడు సాధారణంగా పవిత్రత అన్న మాటను చెప్తూ ఉంటామో దానికి మనం ఉద్దేశించే అర్థం ఏంటంటే మంచితనమనే. చెడు లక్షణాలను అందులోకి అనుమతించకూడదన్నమాట. మంచి లక్షణాలు మాత్రమే అందులో ఉండాలి. కానీ తంత్రానికి ఈ మంచి చెడుల విభజనలో ఏ అర్థము ఉండదు. తంత్రం జీవితాన్ని పరస్పర వైరుధ్యాల భావాలతో, ద్వంద్వాలతో, విభజనలతో దర్శించదు. అప్పుడు ఏమిటి అర్థం పవిత్రతకు తంత్రంలో అన్న ప్రశ్న ఉంటుంది. తంత్రానికి పూర్తిగా అసంగతంగానే అన్నమాట. ఓ సాధువును మీరు అడిగితే ఆ మనిషి అంటాడు కోపం చెడ్డదని, కామం చెడ్డదని, లోభత్వము దురాశ చెడ్డదని. మీరు గుర్జీఫ్ని అడిగారంటే ఆయన తప్పకుండా అంటాడు అపసవ్య తిరోగమన లక్షణం చెడ్డదని. మీ అపసవ్య ధోరణులన్నీ చెడ్డవే, సవ్య పురోగమిక లక్షణాలే మంచివని చెప్తూ ఉంటాడనమాట. మీరు జైనుల్లో, బుద్ధులను, హిందువులను, క్రైస్తవులను లేదా మహమ్మదీయులను అడిగితే మంచి చెడులకు వాళ్ళ నిర్వచనాలు విభిన్నంగానే ఉంటాయి. కానీ వాళ్ళ నిర్వచనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళంటారు కొన్ని విషయాలను మంచివని, కొన్ని విషయాలను చెడ్డవని. కాబట్టి పవిత్రతను నిర్వచించటం వాళ్లకు ఉండదు కష్టంగా. వాళ్ళు మంచివిగా స్వీకరించినవన్నీ పవిత్రంగానే ఉంటాయి, వాళ్ళు చెడ్డవుగా స్వీకరించినవన్నీ అపవిత్రంగా ఉంటాయి. కానీ తంత్రానికి ఇది ఒక మహాప్రగాఢ సమస్య అన్నమాట. తంత్రం బాహ్యోపరితలంలో ఏ మంచి చెడ్డుల విభజనను చెయ్యదు. అయితే దానికి ఏది పవిత్రత అంటే, తంత్రం అంటుంది విషయాన్ని విభజిస్తే అపవిత్రమని. ఏ విభజనను చేయకుండా జీవిస్తున్నప్పుడే అదే పవిత్రత అని. కాబట్టి
తంత్రానికి పవిత్రత అంటే అమాయకత్వమే. దేన్ని అంచిన అమాయకత్వం అన్నమాట. ఓ పసిపిల్లవాడు అక్కడ ఉంటాడు, మీరు అంటాడు వాడిని పవిత్రుడని. ఆ పసివాడికి కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది. కాబట్టి ఎందుకంటారు మీరు వాడిని పవిత్రుడని? ఏముంటుంది పవిత్రంగా బాల్యంలో? అమాయకత్వం. ఆ పిల్లవాడి మనస్సులో ఏ విభజనలు ఉండవు మాస్టర్స్. ఆ పిల్లవాడి మనస్సులో ఏ ఎరుక ఉండదు. విభజనను ఏది మంచిదని ఏది చెడ్డదని నిర్ణయం చేసేందుకనమాట. ఆ ఎరుక లేనితనమే అమాయకత్వము. వాడికి కోపం వచ్చేసి ఉన్నప్పటికీ కోపంగా ఉండేందుకు వాడికి మనస్సు లేదు. అది ఉంటుంది కేవలం ఓ పవిత్ర సాధారణ కార్యంగా అనమాట. అదే సంభవిస్తూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ మాత్రము ఉండదు అక్కడ మిగిలి. మళ్ళీ ఆ శిశువు ఉంటాడు సమానంగానే. అస్సలు అంతకు ముందు ఎప్పుడూ వాడికి కోపమే రానట్లుగా ఉంటాడు. వాడి పవిత్రతకు దేని స్పర్శ అంటే ఉండదు. ఆ పవిత్రత ఉంటుంది సమానంగానే. కాబట్టి ఓ శిశువు ఉంటాడు పవిత్రంగా. ఏ మనస్సు వాడికి లేదు కాబట్టి ఎంతెంతగా వాడి మనసు పెరుగుతూ ఉంటుందో అంతంత ఎక్కువగా వాడు అపవిత్రం అయిపోతూ ఉంటాడు. మనసు పెరిగే కొద్దీ వస్తుందన్నమాట. అప్పుడు వాడిలో కోపం ఉంటుంది. ఓ పూర్వ నిశ్చింతగా సద్య సంభవమైనది కాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు కొన్నిసార్లు వాడు తన కోపాన్ని అణిచిపెట్టేసుకుంటూ ఉంటాడు, పరిస్థితులు వాడికి అనుకూలిస్తూ ఉండకపోతే. అప్పుడు కొన్నిసార్లు అది మరో పరిస్థితిలోకి వచ్చి చేర్చబడుతూ ఉంటుందన్నమాట. ఆ పరిస్థితికి విరుద్ధంగా బదులుగా అన్నమాట. కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండకపోయినా వాడికి అప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కోపాన్ని అణిచిపెట్టుకోబడి ఉన్న కోపం విడుదల కావడానికి మరో మార్గం ఉండాలి. కాబట్టి అప్పుడు సర్వస్వము తప్పకుండా అయిపోతుంది అపవిత్రం. ఎందుకంటే అక్కడ మనస్సు ప్రవేశించి ఉంటుంది కనుక. ఓ చిన్నపిల్లవాడు ఉండొచ్చు మన దృష్టిలో ఓ దొంగగా, కానీ ఆ పిల్లవాడు ఎప్పుడూ కాడు దొంగ. ఎందుకంటే వస్తువులు ఇతర మనుషులకు స్వంతం అయి ఉంటాయన్న ప్రజ్ఞ ఉనికి వాడి మనస్సులో ఉండదు. కాబట్టి వాడు మీ చేతి గడియారాన్ని ఎత్తుకున్నా, మీ డబ్బులు తీసుకున్నా, మీరు మరో ఏ వస్తువును ముట్టుకున్నా వాడి వరకు అది దొంగతనం కాదు. ఎందుకంటే అవి తక్కిన వారి స్వంతం అన్న అభిప్రాయం వాడి మనసులో ఉనికిలోనే లేదు. కాబట్టి వాడి దొంగతనమే ఉంటుంది పవిత్రంగా. అంటే దొంగతనం చేస్తున్నాను పట్టుకెళ్తున్నానన్న పసి మనసు కదా, అమాయకంగా ఉంటుంది కదా, అది తెలియదు అనమాట. మీరు దొంగతనం చేయకుండా ఉండడం కూడా అపవిత్రమై ఉంటుంది. అప్పుడు మనస్సు అక్కడ ఉంది కనుక. అందుకని తంత్రం అంటుంది, ఓ మనిషి, ఏ మనిషి అయినా మళ్ళీ ఓ చిన్న పిల్లవాడిలాగా అయిపోతే ఆ మనిషి పవిత్రుడై ఉంటాడు అని. అంటే అమాయకంగా మనస్సు లేని స్థితిలో ఉండాలన్నమాట. ఆ మనిషి చిన్నపిల్లవాడు అయిపోడు, చిన్నపిల్లవాడిలాగా మాత్రమే అయిపోతాడు. అంటే మనిషి ఎదుగుదల పైకి పెద్దదిగా కనపచ్చు, కానీ మనస్సు ఎదుగుదలలో పసిపిల్లవాడి మనస్తత్వం అన్నమాట. వ్యత్యాసం ఉంటుంది అక్కడ, పోలిక కూడా ఉంటుంది అక్కడ. పోలిక ఉంటుంది పవిత్రతను పునఃప్రాప్తించుకోవడంలో అన్నమాట. మళ్ళీ ఎవరో చిన్న పిల్లవాడిలాగా అయిపోయి ఉంటాడు. ఎందుకంటే పిల్లవాడికి ఇప్పటికీ తన శరీరం గురించి ఎరుక ఉండలేదు. కాబట్టి వాడి యొక్క నగ్నత్వానికి ఉంటుంది ఓ లక్షణం విభిన్నంగా. మీ నగ్నత్వ లక్షణంతో మీకు ఉంటుంది మీ శరీరాన్ని గురించిన ఎరుక. ఓ ఋషి తన అమాయకత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలి. మహావీరుడు ఉంటాడు నగ్నంగానే మళ్ళీ నిలబడి. ఆ నగ్నత్వానికి మళ్ళీ ఉంటుంది అమాయకత్వంతో సమానమైన లక్షణం. ఆయన తన శరీరాన్ని మర్చిపోయి ఉంటాడు. ఆయన ఇప్పుడు ఉండడం లేదు ఓ శరీరంగా, కానీ అక్కడ ఒక వ్యత్యాసం కూడా ఉంటూనే ఉంటుంది. ఆ వ్యత్యాసం ఉంటుంది గొప్పదిగా. ఆ శిశువు ఉంటాడు సామాన్యంగా అజ్ఞానంతో, అందువల్లే ఉంటుంది అమాయకత్వం. కానీ ఆ ఋషి ఉన్నాడు వివేకి అయి. అదే అమాయకంగా ఆయన ఉంటున్నందుకు కారణం. ఆ శిశువు తప్పకుండా ఓ నాటికి తన శరీరానికి ఎరుక తెచ్చుకోగలిగి తన నగ్నత్వాన్ని అనుభూతి పొంది తీరుతాడనమాట. ఆ తన నగ్నత్వాన్ని కప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు తప్పకుండా. కానీ వాళ్ళు జ్ఞాన వృక్ష ఫలాలను తినకూడదని నిషేధాన్ని విధించాడు దేవుడు. జ్ఞాన వృక్ష ఫలాలు వాళ్ళకు నిషేధింపబడ్డాయి, కానీ వాళ్ళు వాటిని తిన్నారు. ఎందుకంటే ఏదైనా నిషేధింపబడితే ఆ మహా ఆహ్వానపు ఆకర్షణ దానికి తయారై ఉంటుంది. కాబట్టి
నిషేధింపబడి ఉన్న వస్తువునే ఆకర్షిస్తూ ఉంటాము. వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు అనంత రకాల ఫలాలు ఉన్న ఓ పెద్ద మహా ఉద్యానవనంలో. కానీ ఆ జ్ఞాన వృక్షానికే ఏర్పడింది మహా ప్రాముఖ్యత, ప్రాశస్త్యము. ఎందుకంటే అది నిషేధించబడింది కాబట్టి. వద్దంటే ముందే అదే కావాలనిపిస్తుంది కదా, అదనమాట. నిజంగా ఈ నిషేధతత్వమే అయిపోయి ఉంది ఆకర్షణ. వద్దు అనేటప్పటికీ ఆకర్షించేసింది అనమాట. వాళ్ళు ఆ వృక్షం చేత విపరీతంగా ఆకర్షితులయ్యారు. యోగ నిద్రితులు అయిపోయారు ఆ వృక్షం వల్ల. వాళ్ళు తమ దృష్టిని ఆ వృక్షం మీద నుంచి మరల్చుకోలేకపోయేవారు. ఆ వృక్ష ఫలాలను వాళ్ళు తినాల్సి వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఆ పళ్ళ చెట్టుకు జ్ఞాన వృక్షం అనే నామకరణం జరిగింది కాబట్టి. ఏ క్షణంలో వాళ్ళు ఆ వృక్ష ఫలాలను భుజించారో వాళ్ళ అమాయకత్వం పోయింది. వాళ్ళకు వచ్చేసింది ఎరుక, శరీర స్పృహ. వాళ్ళకు తాము నగ్నంగా ఉన్నామన్న విషయం తెలిసి వచ్చేసింది. వెంటనే ఈవి తన నగ్నత్వాన్ని దాచుకునేందుకు ప్రయత్నించింది. శరీరపు ఎరుక వాళ్ళలో ఏర్పడగానే అన్నిటి మీద ఎరుక వాళ్ళకు వచ్చేసింది. కోపాన్ని గురించి, అసూయ గురించి, మోహాన్ని గురించి, కామం గురించి, అన్నిటి గురించి. అందుకే ఆ పొలాలను తినొద్దన్నారనమాట. అంటే స్పృహలోకి వచ్చేసారు వాళ్ళు. పెద్దవాళ్ళు అయిపోయారు. అందువల్లే వాళ్ళు పట్టారు ఈడెన్ ఉద్యానవనం నుంచి. వాళ్ళందరికీ మామూలుగా వచ్చేసింది కదా, అంటే మనసు వచ్చేసింది, అన్నీ వచ్చేసింది, ఎరుక వచ్చేసింది అన్నీని. అందుకని వాళ్ళు బయటికి ఈడెన్ ఉద్యానవనం నుంచి బయటికి విసిరివేయబడ్డారన్నమాట. చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి, స్థితి, జ్ఞానాలను తీసుకుంటూ విజ్ఞాన భైరవతంత్ర ఈ బుక్లోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఆ శివుడు పార్వతి యొక్క చైతన్యాన్ని, శక్తిని కూడా గ్రహించుకుంటూ మనం చక్కగా ఈ బుక్కులోని జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఓషో మాస్టర్ రాసిన బుక్ అనమాట. ఇది ఓషో పుస్తకం మీరు చదువుతున్నారంటే విత్తనలా జీవిస్తూ ఉన్న వారు మొలకెత్తి వృక్షం అయ్యి ఆకులతో, మొగ్గలతో, ఆకుపచ్చదనంతో పెరిగి పువ్వులతో నిండి సువాసన భరితమవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మనస్సుతో, బుద్ధితో చదివితే ఓషో బుక్కులు అస్సలు అర్థం కావు. ఓషో మాస్టర్ మనకు అర్థం కారు. హృదయం తెరుచుకొని ఆ వాక్యాలని లోపలికి వెళ్ళనివ్వాలి. హృదయం ద్వారా మాత్రమే ఆయన అర్థమవుతారు మనకి. ఓషో మీ ఒక్కరికే చెప్తున్నాడా అనిపించేటంత ఆంతరంగికంగా హృదయాన్ని ఆ వాక్యాలు హత్తుకొని ఉంటాయన్నమాట. సద్గురువులు మనకి ఏదో బోధించాలని మాట్లాడరు మాస్టర్స్. మౌనం మనకి అర్థం కాదు కాబట్టి మాటలని సాకుతో మనలను గాఢ నిద్రలో నుంచి మేల్కొల్పడానికి కరుణతో అలా చెప్పినదే చెప్తూ ఉంటారన్నమాట. ధ్యానం, ప్రేమ అనే 2 రెక్కలు మనకు ఉన్నాయని గుర్తు చేసేందుకే సద్గురువుల ప్రవచనాల సత్సంగం అన్నమాట. ధ్యానం అన్నది 1 గంట సేపు చేసేది కాదు. అది మన జీవిత దినచర్యలో అంతర్వాహిని అవ్వాలన్నమాట. ప్రతి పని యాంత్రికంగా, అలవాటుగా కాకుండా ఎరుకతో, మెలకువతో, చేతనత్వంతో చేయాలి అని ఓషో మాస్టర్ పదే మనకి ప్రతి చోట చెప్తూనే ఉంటారు. ఈ ఓషో మాస్టర్ ధ్యాన పద్ధతులు, ప్రవచనాలు మనిషి మూలంలో నుంచి కుదిపి తట్టి లేపి రూపాంతరం చేస్తూ ఉంటాయన్నమాట. ఏ పద్ధతి చేసినా సంపూర్ణంగా ఫలితం గురించి ఆలోచించకుండా చేయడంలోనే ఆనందం పొందాలి అని ఓషో మాస్టర్ చెప్తూ ఉంటారన్నమాట. ఓషో ధ్యాన పద్ధతులు, ప్రవచనాలు చాలా అద్భుతంగా లోపల నుంచి బయటికి తీసుకొస్తాయన్నమాట మనల్ని. పుట్టినప్పుడు, మరణించేటప్పుడు మనం ఒక్కరమే ఉంటాము. మనతో మనకు పరిచయం లేకుండా గుంపుతో, సమాజ భయంతో, షరతుల నిర్బంధంలో అసహాయంగా జీవిస్తున్న మనకు ఒక కేంద్రం ఉండాలి కదా. మనం ఎవరమో మనకు తెలియాలి అని సద్గురువు చెప్పేదాకా తెలియని అచేతనతో మనం బ్రతుకుతున్నాం మాస్టర్స్. నీవేంటి, నువ్వెవరివి, నీ లక్ష్యం ఏంటి, నీ సాధన ఎందుకు, ఈ ప్రశ్నలు రావాలన్నమాట. సద్గురువు సమక్షం అనుభూతిని పొందాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ద్వారా సద్గురువు సమక్షంలో వెళ్ళి మనల్ని మనం మర్చిపోవాలన్నమాట. 1 అడుగు నడిస్తేనే ప్రయాణం మొదలవుతుంది. వినడం, చదవడం చాలా అయ్యాయి మనకి. దాంతోనే ఆపకుండా మీ లోపలికి మీరు వెళ్ళి చూడండి అని ఓషో మాస్టర్ మనకు చెప్తూ ఉంటారన్నమాట.
మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నామని ఈ ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? ఆ ప్రశ్నలు మీలో పుట్టకపోతే మీరు ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్లే అని ఓషో చెప్తూ ఉంటారు. అచేతనంగా ఉండడమే పాపం. మనస్సును దాటి ఆవలికి వెళ్తే గాని మనం మూలస్థానంలోకి చేరలేము. మనస్సే సమయము, మనస్సే బంధం, మనస్సే ద్వంద్వం. దాన్ని దాటితే కానీ మనం దానిని అర్థం చేసుకోలేము అన్నమాట. మనం ఈ విజ్ఞాన భైరవతంత్ర గురించి ఈ పుస్తకంలో ఈ ధ్యాన ప్రక్రియలు వివరించేటప్పుడు ఓషో చర్చిస్తారనమాట. ఆ పుస్తకం మిమ్మల్ని ఓ అన్వేషణలోకి నెట్టి ధ్యానం వైపు మిమ్మల్ని నడిపించాలి. ఓషో మీ హృదయాన్ని కదిలించి మీరు మీకు తెలియకుండానే నాట్యం చేసేటట్లు చేస్తారు. ఇది అద్భుతమైన ప్రసంగాల యొక్క సంకలనం కాబట్టి. ఓకే మాస్టర్స్.